అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసంలో పొరపాటున కూడా దానం చేయకూడని కొన్ని వస్తువులను గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ వస్తువులను శ్రావణ మాసంలో దానం చేసినట్లయితే పేదరికం ఏర్పడుతుంది. 2025 సంవత్సరము జూలై 25 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఆగస్టు 22వ తేదీ వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. ఈ శ్రావణ మాసం కోసము ఆడవాళ్ళు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది. వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, గరుడ పంచమి ఇలాంటి పండగలన్నీ కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తాయి. మొదటి శ్రావణ శుక్రవారము జూలై 25వ తేదీన వస్తుంది. రెండవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 1వ తేదీన, మూడవ శ్రావణ శుక్రవారము ఆగస్టు 8, నాలుగవ శుక్రవారం ఆగస్టు 15, ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22 వస్తుంది. ఐదవ శ్రావణ శుక్రవారంతో శ్రావణ మాసం ముగిసిపోతుంది. ప్రతి సంవత్సరము రెండో శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటారు. కానీ ఈసారి మూడో శుక్రవారము అంటే ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈసారి శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. శ్రావణ మాసంలో చేసే పూజలకు మామూలు మాసాల్లో చేసే పూజల కంటే ఎంతో రెట్టింపు ఫలితం వస్తుంది. శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేసినట్లయితే మంచి ఫలితం వస్తుందని భక్తులు నమ్ముతుంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు పొందటానికి శ్రావణ మాసంలో మహిళలు ఎన్నో పూజలు చేస్తుంటారు. అయితే శ్రావణ మాసంలో కొన్ని వస్తువులను మాత్రం దానం చేయకూడదు. ఈ వస్తువులను దానం చేసినట్లయితే పేదరికం ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో ఎప్పుడూ నలుపు రంగు వస్తువులు దానం చేయకూడదు. నలుపు రంగు శని రాహు గ్రహాలకు సంబంధించింది. శ్రావణ మాసంలో నలుపు రంగు వస్తువులను వేసుకోవటము, నలుపు రంగు వస్తువులను దానం చేయటము జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని తీసుకొస్తుంది. శ్రావణ మాసంలో ఇనుప వస్తువులను దానం చేయకూడదు. ఇనుము శనిగ్రహానికి సంబంధించినది. అందువలన శనిగ్రహం వల్ల అశుభ ప్రభావాలు పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో పేదరికం ఏర్పడటము, ఆర్థిక పరిస్థితి క్షీణించటం జరుగుతుంది. శ్రావణ మాసంలో ఎలాంటి పదునైన వస్తువులు దానం చేయకూడదు. పదునైన వస్తువులు దానం చేస్తే శివుడి యొక్క ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన ఈ 3 రకాల వస్తువులను ఎవరికీ దానం చేయకూడదు. అలాగే వేరే వారి దగ్గర నుంచి ఈ వస్తువులను దానం చేసుకోకూడదు. శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అమ్మవారిని పూజ చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.